మధ్యాహ్నం. నా పేరు టీమున్నా. నేను 8వ తరగతి బి విభాగం నుంచి వచ్చాను. మేము ఈరోజు త్యాగనిధి పఠ్యభాగం నుండి మేము క్లబ్ యాక్టివిటీ చేస్తున్నాం. నా పాత్ర శివ చక్రవర్తి. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు రామ్ చరణ్. నేను 8వ తరగతి బి విభాగం నుంచి వచ్చాను. ఈ క్లబ్ యాక్టివిటీలో నా యొక్క పాత్ర డేగా ఇంద్రుడు. అందరికీ శుభ మధ్యాహ్నం. నేను పిఆర్నే. ఈ క్లబ్ యాక్టివిటీలో నేను పాల్గొంటా యాక్టివిటీ. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు ఆర్జేశ్వర్. నేను పి విభాగం జరగబోతున్నాను. నా పేరు ఎంసైతే. నేను 8వ క్లాస్ నా పాత్ర భటుడు. రాజా, నన్ను రక్షించండి. ఏమైంది? నీ బాధ చెప్పు. నన్ను డేగా తరుముతుంటూ వస్తుంది. ఏది డేగా? అగో. రాజా, ఇది నా యొక్క ఆహారం. ఈ పావురం నాకు వేదాల్లో సిద్ధించబడిన ఆహారం. దీన్ని నేను తింటా. ఈ పావురం ఒక్కదాన్ని నువ్వు రక్షిస్తే నా భార్య పిల్లలను చంపిన వారివి అవుతావు. ఒక్క ప్రాణి కోసం 3 ప్రాణులను చంపడం నీకు ధర్మమేనా? సత్య ధర్మ శివ చక్రవర్తి అని విన్నాను. ధర్మం తెలిసిన వాళ్ళు ధర్మానికి కీడు చేసి ఎటువంటి ధర్మాన్నైనా ధర్మం అని మనసులో తలుచుకోరు. ధర్మం అనేది అన్నిటికీ మేలు కలిగించేలా ఉండాలి. ఈ పావురం నా యొక్క ఆహారం. నేను దీన్ని తింటా. ప్రాణభయంతో వచ్చి ఈ పావురం నన్ను రక్షించమని అడిగింది. ఎంతటి నీచుడైనా ఆశ్రితులను విడిచిపెడతారా? నేనెట్లా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎట్లా అవుతుందో నీవే చెప్పు. ఓ రాజా, దానికి బదులుగా నీ యొక్క మాంసాన్ని నేను ఒప్పుకుంటా. ఇక ఆ పావురం అంత చూడడం లేదు. నేనే నీకు మాంసం అర్పిస్తున్నాను. అగ్నిదేవ, యజ్ఞదేవ, మీరా నా ప్రణామాలు. మీరు నన్ను ఇలా ఎందుకు ప్రశ్నించారు? నీ ధైర్య శౌర్య గుణాలు చాలా గొప్పగా ఇతరులకు సాధ్యం కావున ఈ యొక్క కీర్తి తరతరాలకు చెందాల్సింది అని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.